ఓవైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ కు రెండు అనుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ దివంగత నేతలకు అవినీతి మరక అంటిన కేసుల్లో క్లీన్ చిట్ లభించింది. నిజానికి రెండు కేసులు ఎప్పుడో క్లోజ్ అయినా పెండింగ్ లో ఉన్న చివరి పిటిషన్లు కూడా కోర్టులో కొట్టేయడంతో ఆ పార్టీ హైకమాండ్ కు మోరల్ సపోర్ట్ పెరిగినట్లయింది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా ఎన్డీఏపై విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆ రెండు కేసులేంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? బోఫోర్స్ కేస్ క్లోజ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై కోల్ కేస్ క్లోజ్. పాత కేసులలో క్లీన్ చిట్ రావడంతో కాంగ్రెస్ హుషార్. ఎన్డీఏపై విరుచుకుపడిన సోనియా గాంధీ. మన్మోహన్ పై రాజకీయ దుష్ప్రచారాలకు తెరపడిందన్న సోనియా. సిబిఐ, ఈడీలను పొలిటికల్ గా వాడుకుంటున్నారని ఫైర్. కాంగ్రెస్ పార్టీని దశాబ్దాలుగా వెంటాడిన రెండు కేసులను కోర్టు కొట్టివేయడంతో ఆ పార్టీకి నైతిక మద్దతు లభించినట్లయింది. అందుకే ఒకప్పుడు యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఎన్డీఏ టార్గెట్ గా దుమ్మెత్తిపోశారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పుకొచ్చారు. ఓ పత్రిక రాసిన వ్యాసంలో మన్మోహన్ సింగ్ పై ఇన్నాళ్లు జరిగిన రాజకీయ కక్ష సాధింపులకు, దుష్ప్రచారాలకు తెరపడిందని స్పష్టం చేశారు. 2014 జనవరిలో మన్మోహన్ సింగ్ చెప్పినట్లుగానే చరిత్ర ఆయన పట్ల చాలా దయతో, గౌరవంగా ప్రవర్తిస్తుందంటూ ప్రత్యేకంగా కోట్ చేశారు. సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను ఆమోదిస్తూ విచారణ పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన విచారణ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టడాన్ని సోనియా గాంధీ స్వాగతించారు. మన్మోహన్ సింగ్ సమగ్రతను, మచ్చలేని రాజకీయాన్ని దెబ్బతీసేందుకు అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు, కొందరు అధికారులు మరియు మీడియా ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఉన్న తలబిరా 2 బొగ్గు గనుల కేటాయింపు కేసును పూర్తిగా మూసివేసింది. సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును ఆమోదించిన కోర్టు 2015 నాటి ట్రయల్ కోర్టు సమన్లను రద్దు చేసింది. 2024 డిసెంబర్లో మన్మోహన్ సింగ్ మరణించినా కూడా కేసు కొనసాగింది. అయితే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణ కోర్టు కొట్టివేసి మరణానంతర క్లీన్ చిట్ అందించింది. ఈ విషయాలనే సోనియా గాంధీ తన వ్యాసంలో ప్రస్తావిస్తూ యూపీఏ హయాంలో సాధించిన ఆర్థిక పురోగతిని గుర్తు చేశారు. అలాగే ప్రధానిగా మన్మోహన్ హయాంలోనే ఉపాధి హామీ, విద్యా హక్కు, ఆహార భద్రతా చట్టాల ప్రాధాన్యత పెంచిన విషయాన్ని కొనియాడారు. మన్మోహన్ సింగ్ పై కేసు కొట్టేసిన సందర్భంలోనే మరో కేసు కూడా వీగిపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అవినీతి మరక అంటించిన బోఫోర్స్ కొనుగోళ్ల వ్యవహారంలోనూ చివరి పిటిషన్ను కొట్టివేసింది. 1986 మార్చిలో 400 హోమిట్టర్ల కొనుగోళ్ల కోసం స్వీడన్ కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు బోఫోర్స్ భారతీయులకు ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని స్వీడన్ రేడియో ఓ కథనం ప్రసారం చేసింది. దీంతో ప్రారంభమైన రగడ ఓ రకంగా 1989లో కాంగ్రెస్ ఓటమికి కారణమైందనే చెప్పాలి. ఈ ఉదాంతానికి సంబంధించి 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. అయితే దాన్ని కూడా జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం కొట్టేసింది. హిందూజా సోదరుల నిర్దోషులని ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పిచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. అదే తీర్పుపై సిబిఐ అపీల్ చేసినా అది బుట్టదాఖలైంది. దీంతో ఇంకా ఈ కేసులో పిటిషన్లో విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇలా రెండు కేసుల్లో కాంగ్రెస్ పార్టీకి విముక్తి లభించడం ఆ పార్టీ నేతలకు నైతిక మద్దతు లభించినట్లు కాగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు.